హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వై ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ప్రీతి ఎక్స్పో మిక్సర్ గ్రైండర్ యొక్క ఫీల్డ్ క్యాలు కాలిపోతే మనం కొత్త ఫీల్డ్ క్యాలు అయితే అల్లడం జరిగింది. దీని ట్రమ్స్ ఎన్ని వేసాము, పాత ట్రమ్స్ ఎన్ని, కొత్త ట్రమ్స్ ఎన్ని, మనం గేజ్ ఎంతది, మనకు మిక్సీ లోపల గేజ్ ఎంత వెళ్ళదు అన్నది వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెగ్యులర్ మిక్సీలకి అయితే ఫీల్డ్ క్యాల్ లోపలనే స్పీడ్ రావడం జరుగుతుంది. దీనికి అలా ఏముండదు. మనం ఫీల్డ్ క్యాల్ చుట్టప్పుడు స్టార్టింగ్ వైర్ ఒకటి తీసుకొని కంటిన్యూగా 160 టర్మ్స్ అయితే వేసుకున్నాక ఇంకో కొస్త అయితే రావడం జరుగుతుంది కదా. అదేవిధంగా 2 కాయలు అయితే చుట్టేసుకోవాలి. స్పీడ్లో అయితే ఏముండదు. కాయలు కోరు పాత సైజ్ ఎంత ఉందో అదే సైజ్ అయితే ఫీల్డ్ కాయలు చుట్టేసుకొని కోరు లోపల అయితే మనం ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా దీనికి ఆపోజిట్ అయితే మనం కార్బన్ వైర్లు అయితే కట్ చేసేసుకోవాలి. స్పీడ్లో అయితే ఇందులో ఏం రావు. మనకు స్పీడ్కు ఫేస్ లోపల ఒక రిజిస్టర్ అయితే రావడం జరుగుతుంది పాత కేబుల్కు. అదే కేబుల్ అయితే మనం దీన్ని జాయిన్ చేసుకుంటే లో స్పీడ్ హై స్పీడ్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ వైర్ కట్ చేసుకున్నాక వీటికైతే పాత కార్బన్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవైతే షోల్డింగ్ చేసేసుకోవాలి లూజ్ కనెక్షన్ లేకుండా. మనం లూబి కొట్టడం వల్ల కొంచెం స్పార్క్ వచ్చి కనెక్షన్స్ కాడ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్లీవ్ వేసుకొని షోల్డింగ్ అయితే జాయింట్ల కాడ కొట్టుకుంటే కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఇదంతా షోల్డింగ్ ఇట్లా అయిపోయినాక మిక్సీ లోపల కూడా ఒకసారి మనం ఫిట్ చేసుకొని ఒకసారి రన్ చేసి చూపెట్టడం జరుగుతుంది. మనకు పాత రెగ్యులర్ యొక్క మిక్సీలో స్పీడ్ కాయలు అయితే ఫీల్డ్ కాయలు చుట్టడం జరుగుతుంది. దీనికి అలా కాదు. దీని ట్రమ్స్ వచ్చేసి పాతవి 150, కొత్త అయితే 160 అయితే వేయడం జరిగింది. దీని గేజ్ 22 గేజ్ అయితే మనకు రావడం జరిగింది. మనకు మిక్సీ లోపల కూడా అదే గేజ్ రావడం జరిగింది. మనం కూడా గేజ్ అదే వేయడం జరిగింది. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకున్నాక ఒకసారి మోటార్ అయితే ఫిట్ చేసుకొని బాడీ షార్ట్ ఏమైనా ఉందన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. బాడీ షార్ట్ అయితే ఏం లేదు. మనకు కార్బన్ వైర్లు రెండు ఫేస్ నోట్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది 4 వైర్లల్లో. అదే 2 వైర్లకి అయితే మనం కార్బన్ కనెక్షన్ ఇచ్చినాక మిగతాది ఫేస్ నోటలు ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకొని ఒకసారి మోటార్ అయితే రన్ చేసి చూసుకుందాం. దీనికి కింద పైన 2 బేరింగ్లు అయితే రావడం జరుగుతుంది. ఇది న్యూట్రల్ వేరు, ఇది వచ్చేసి ఫేస్ వేరు. ఈ పాత మిక్సీ మనం ఫీల్డ్కి వెళ్ళి కట్ చేసుకున్నాం కదా, ఇవి దీన్ని జాయిన్ చేసుకుంటే ఈ రిజిస్టర్ దీనికి మధ్యలో బ్లాక్ ఉంది కదా, దాంట్లో రిజిస్టర్ ఉంటుంది. దాంట్లోనే హై స్పీడ్ లో స్పీడ్ అయితే రావడం జరిగింది. దీనికి సింపుల్ వైరింగ్ ఇది. దీనికి ఫీల్డ్కి వెళ్ళి మీద అన్నిటి మీద కరెక్ట్గా మోటార్ మీద వెయిట్ అయితే పడడం జరుగుతుంది. న్యూట్రల్ అయితే ఈ విధంగా షోల్డింగ్ చేసుకొని స్లీవ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఫేస్ కూడా తీసేసుకొని కనెక్షన్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. రెగ్యులర్ మిక్సీల కంటే దీని వైరింగ్ అయితే సింపుల్గా ఉండడం జరిగింది. కంటిన్యూగా కాయలు చుట్టేసుకొని ఆ ఫేస్కు 2 సైడ్ల 2 కొసలకు ఒక సైడ్ కార్బన్, ఒక సైడ్ న్యూట్రల్, ఇంకో సైడ్ కార్బన్, ఒక సైడ్ ఫేస్ అయితే ఈ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కనెక్షన్ స్పేస్ అయితే మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ ఫేస్ ఉంది కదా, దీంట్లోనే మనకు రిజిస్టర్ ఇక్కడ కనబడుతుంది బ్లాక్గా, ఇలానే లో స్పీడ్ హై స్పీడ్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ప్రీతి ఎక్స్పో మిక్సర్ యొక్క గ్రైండర్ వైరింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది.